వాటికి రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని కుమ్మరి బస్తీలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. పొద్దున్నే ఇంటి ముందు వాకిలి ఊడుస్తున్న జయమ్మ అనే మహిళ మెడలోంచి 4 తులాల పుస్తెల తాడును దుండగుడు లాక్కెళ్లాడు. తాడు తెగి కింద పడటంతో పుస్తెలు తీసుకుని తాడు అక్కడే వదిలి వెళ్లి పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. మార్నింగ్ నేను లేచి నా పని నేను చేసుకుంటున్నా. ఇట్లా నేను తల్లి ముగ్గు పెట్టుకుంటున్నా అంతే. ఓంగి ఇట్లా సాక్షితో ముగ్గేస్తున్నా, ముందు భాగం అనేది పట్టుకున్నాడు. ఆయనతో పాటు నేను కూడా పరిగెత్తుతూనే ఉన్నా, రన్నింగ్ లో చేస్తున్నాను. ఆయనతో పాటు నేను కూడా రన్నింగ్ లో చేస్తున్నాను, మొత్తుకుంటున్నాను. పబ్లిక్ కూడా అప్పుడప్పుడు వచ్చేస్తున్నారు అంతే. ఆ రైట్ సైడ్ చైన్ 4 తులాలు ఉంటుంది. మొత్తం కింది భాగం ఏమో 1 తులం, పై చైన్ మాత్రం 3 తులాలు. కింది భాగం మొత్తం పాటే పట్టుకొని లాగేసుకుని బాగానే ఉంటాడు అన్న. నడుచుకుంటూనే వాకింగ్ టైప్ లో వచ్చిండు, రన్నింగ్ లో వెళ్ళిపోయాడు. ఎవరు లేరు, మొత్తుకుంటూనే ఉన్నా. అప్పుడే మా అత్తమ్మ వాళ్ళు వస్తూనే ఉన్నారు. అది తెలిసిన నల్గొండ జిల్లా కొండమల్లపల్లిలో రోడ్డు భద్రత